దేశంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 6,000 రూపాయలను 3 విడతల్లో రైతులకు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 19వ విడత నిధులు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి రిజిస్టర్ కాని రైతులు జనవరి 31లోగా రిజిస్టర్ చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ స్కీమ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు స్వయంగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రం దరఖాస్తులను ఆమోదిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే సరైన సమాచారం లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. ఒకసారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో నిధులు జమవుతాయి. ఈ పథకంలో తమ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, దానికి అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ వివరాల సాయంతో తమ దరఖాస్తు పరిష్కారం అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్తో నిధులు పొందేందుకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్, ఈ అకౌంట్కు డీబీటీ ఫీచర్ యాక్టివ్ అయి ఉండాలి. ఈ కేవైసీ కూడా పూర్తి చేయాల్సుంటుంది. ఇక రైతులు లబ్ధిదారుల జాబితాలో తన పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించాలి. అక్కడ పేజీలో కనిపించిన డాష్బోర్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్పై కనిపించే విలేజ్ డాష్బోర్డ్ ఆప్షన్లో రైతు తన వివరాలు పేర్కొనాలి. అనంతరం తాముంటున్న రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత షో బటన్పై క్లిక్ చేయాలి. ఈ క్రమంలోనే రైతులు తమ వివరాలను ఎంచుకుని గెట్ రిపోర్ట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు లిస్టులో పేరు ఉన్నది లేనిది వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మీ పేరు లేకపోతే పీఎం కిసాన్ పోర్టల్లో పేరును రిజిస్టర్ చేసుకోవాల్సుంటుంది.